మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారు శిలువ మరణానికి ముందుగా యెరూషలేము యొక్క వీధుల్లో సంచరిస్తున్నటువంటి ఆ సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తాం. సరే, ఇక్కడ ప్రాముఖ్యంగా మనం గమనిస్తే ఈ ఆదివారం దినమున యేసు ప్రభువారు శిలువ మరణానికి ముందుగా సరిగ్గా వారం రోజుల క్రితం యెరూషలేము వీధులన్నీ తిరగాలని ఆయన అనుకున్నాడు. ఎందుకంటే ఆయన తనను తానుగా రాజుగా ప్రమోట్ చేసుకోవడానికి ఒక చిన్న అవకాశాన్ని ఈరోజు ఆయన ఉపయోగించుకుంటున్నాడు. వాస్తవానికి చెప్పాలంటే ఆ రోజుల్లో గాడిదలు గుర్రాలను రాజులు ఉపయోగించుకునేవాళ్ళు. ఒకలాంటి ధనవంతులైతేనేమో గాడిదలను ఉపయోగించుకునేవాళ్ళు, రాజులైతేనేమో గుర్రాలను ఉపయోగించుకునేవాళ్ళు, ప్రయాణం చేయడానికైనా దేనికైనా. హల్లెలూయా. యేసు ప్రభువారు నీవు యూదుల రాజు అని అనేకుల చేత అవహేళన చేయబడినటువంటి ఆ సందర్భాన్ని ఉద్దేశించి యేసయ్య తను ఒక రాజుగా శిలువ మరణానికి ముందుగా యెరూషలేము వీధుల్లో ఊరేగించబడటం అనేది ఒక ప్రవచన నెరవేర్పు. ఈ ఒక్కరోజు మాత్రమే కాదు, ఈ ప్రవచనము పాత నిబంధన గ్రంథంలో కూడా వ్రాయబడి ఉంది. జకర్యా గ్రంథంలో ఉంటుంది. యేసు ప్రభువారు యెరూషలేము వీధుల్లో ఊరేగించబడటం అనేది అక్కడ జకర్యా ప్రవచించాడు యేసు ప్రభువారి గురించి. ఆ ప్రవచన నెరవేర్పే ఈరోజు మనం చూస్తున్నాం. ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే తన యొద్ద ఉన్నటువంటి ఆ శిష్యులని ఇద్దరిని పిలిచాడంటే యేసయ్య. చదవండి ఒకసారి. తన శిష్యులని పిలిచి వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియ అనే గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషులను ఎప్పుడునూ కూర్చుండలేదు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇద్దరు శిష్యులను పిలిచి వారికి ఒక బాధ్యత అప్పగిస్తున్నాడు. ఏమిటి ఆ బాధ్యత అంటే ఆయనకి ఒక వాహనం కావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక వాహనం కావాలి. ఏమిటి ఆ వాహనము? యేసు స్వారీ చేయడానికి ఒక వాహనం కావాలి. యేసు గణపరచబడటానికి ఒక వాహనం కావాలి. యేసు సంచరించడానికి ఒక వాహనం కావాలి. యేసు యెరూషలేము వీధుల్లో ఊరేగించబడటానికి ఒక వాహనం కావాలి. హల్లెలూయా. సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒక గాడిద పిల్లను కోరుకోవడం ఏంటండి? ఇప్పుడైనా గమనించండి. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ఎంపిక అనేది చాలా 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 వెరైటీగా విచిత్రంగా కనిపిస్తూ ఉంటుంది. మనుషులేమో గొప్ప గొప్ప వాటి మీద దృష్టి పెడతా ఉంటారు, గొప్ప గొప్ప వాటిని ఎంచుకుంటూ ఉంటారు, గొప్ప గొప్ప వాటిని కోరుకుంటూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అయితే అలా కోరుకోలేదు ఎప్పుడు కూడా. ఒకసారి తన శిష్యులతో పాటుగా ఒక సముద్ర ప్రయాణం చేయాల్సి వచ్చింది యేసయ్య. సముద్ర ప్రయాణం చేసేటప్పుడు కూడా అందరూ పెద్ద పెద్ద దోణిలు తీసుకుంటే యేసయ్య చిన్న దోణి ఒకటి తీసుకున్నట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని అలాగా? ఆయన ఎంపిక ఆది కాండము దగ్గర నుంచి మీరు చూసినట్లయితే అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. యెహోవా దేవుడు యేసుక్రీస్తు ఒకటే. ఆది కాండము దగ్గర నుంచి కూడా యేసు ప్రభువారు ఎంచుకున్నటువంటి ప్రజలు, ఎంచుకున్నటువంటి మనుషులు, కోరుకున్నటువంటి సందర్భాలు, ఆయన నివసించడానికి ఇష్టపడినటువంటి పరిస్థితులన్నీ కూడా చాలా విచిత్రంగా అనిపించింది. ఒకసారి చెప్పాను నేను, బలిపీఠం మందసం గురించి చెప్పాను ఏదో వారం.
ఆ బలిపీఠానికి, ఆ మందసానికి, ఆ సేవోపకరణాలకి ఉపయోగించినటువంటి విలువైనటువంటి వస్తువు ఏంటి? తుమ్మకర్ర. అది విలువైన వస్తువా? అది ఆయన ఎంపిక. అబ్రహాము దగ్గర చూసుకోండి, ఆయన యొక్క పనికిరానటువంటి దేవునికి కోపాన్ని పుట్టించేటువంటి వంశంలో పుట్టినవాడు అబ్రహాం. అబ్రహాం ఒక విగ్రహారాధికుడు, అబ్రహాం ఒక పూజారి, అబ్రహాము ఒక విగ్రహాలు తయారు చేసి అనేక మంది విగ్రహ ఆరాధన చేయడానికి కారణమైనటువంటి వ్యక్తి అబ్రహాం. కానీ దేవుడు ఆ గాడిదనే కోరుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నీ గురించి నువ్వు ఆలోచన చేసినప్పుడు, నా గురించి నేను ఆలోచన చేసినప్పుడు యేసయ్య ఎందుకు ఇలాగ కోరుకున్నాడు అనేది అసలు మనసుకు కూడా తట్టట్లేదు, మనసుకు కూడా ఆలోచన రావడం లేదు. యేసయ్య ప్రేమేమిటో అర్థం కావట్లేదు. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడన్నా ఆలోచన చేసావా? నీ గురించి ఎప్పుడన్నా ఆలోచన చేసావా? కొంచెం విషయం ధ్యానం చేసినాక ప్రాముఖ్యమైన ఒక మాట చెప్తాను నేను. యేసు ప్రభువు కోరుకున్నటువంటి ఆ సందర్భంలో శిష్యులకు చెప్తున్న ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటో తెలుసా? మీరు ఎదుటనున్న గ్రామానికి వెళ్ళి అందులో ప్రవేశించగానే కట్టబడిన గాడిద ఉన్నది, దాన్ని తీసుకుని రండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ గాడిద కావాలండి? యేసయ్యకి ఎలాంటి గాడిద కావాలి? ఏమిటి ఈ విచిత్రం? కట్టబడిన గాడిదని ఏం చేసుకోవాలి? మీరు అనుకోవచ్చు, ఇంకొక లాజిక్ కూడా అక్కడ ఉంటుంది. అది తిరగకుండా, ఎటు పోకుండా, పాడు కాకుండా యజమానుడు కట్టేశాడు కాబట్టి అది క్రమశిక్షణతో ఉంటుందని దేవుడు కోరుకున్నాడేమో అనుకోవచ్చు. అది కానే కాదు, అది కాదు. యేసు ప్రభువు కట్టబడి ఉన్న గాడిదను కోరుకోవడంలో చాలా చాలా ఒక మంచి పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు యేసయ్య. హల్లెలూయా. ఒక పాఠాన్ని దేవుడు నేర్పిస్తున్నాడు. నాకు చాలా ఆ మాట చదవగానే చాలా బాధేసింది. ఏం బాధ అంటే, ఇన్ని రకాలుగా కట్టబడినటువంటి నన్ను కూడా దేవుడు కోరుకుంటున్నాడు కదా అని. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని రకాలుగా కట్టబడినటువంటి నిన్ను కూడా దేవుడు కోరుకుంటున్నాడు కదా అని. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీలాంటి నాలాంటి గాడిదలను దేవుడు కోరుకోవడం అనేది ఆ యేసయ్య పాదాలకు ఎంత నమస్కారం పెట్టినా తక్కువే. ప్రతి ఒక్కరి లైఫ్లో సంతోషానికి, ఆనందానికి, అభివృద్ధికి, ఒక స్థాయిలోకి వెళ్ళిన దానికి వ్యక్తిగతంగా ఉన్నదానికి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ గుండా వెళ్తారు, సమస్యల గుండా వెళ్తారు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు చెప్తూ, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళండి, అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనా ఎందుకు మీరు ఇలాగ చేస్తున్నారని అడిగితే అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అది ప్రభువునకు కావాలి. ఏది? కట్టబడినటువంటి ఆ గాడిద. ఏ గాడిద కావాలి? పాపము చేత కట్టబడిన గాడిద, అబద్ధముల చేత కట్టబడినటువంటి గాడిద, వ్యభిచార పాపములో కొరగపోయిన గాడిద, కుల ఫీలింగ్లో ఉన్నటువంటి గాడిద, ఆ గర్వము అహంభావమైనటువంటి ఆ కట్ల చేత కట్టబడినటువంటి గాడిద. రకరకాల కట్ల చేత మనుషులు కట్టబడుతున్నారు. చూసావా? ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన కట్టు. కుల కట్టు కొంతమందికి ఉంటే, మత కట్టు కొంతమందికి ఉంటుంది, పాపపు కట్లు కొంతమందికి ఉంటాయి, ఏమండి సోమరిపోతు కట్లు కొంతమందికి ఉంటాయి. పరిచర్య చేయకుండా సాతాను నిన్ను, నీ కాళ్ళను కట్టేస్తాడు. కొంతమందికి ఆ కట్లు ఉంటాయి. రకరకాల కట్లు చేత నువ్వు కట్టబడి ఉంటావు.
ఒకసారి ఒక్క మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఏమండి, దేవుని యొక్క దాసుడు, దేవునికి ఇష్టమైన బిడ్డ లాజరు సమాధిలో ఉన్నాడు. సమాధిలో ఉన్న లాజర్ దగ్గరికి వెళ్ళి లాజర్ని లేపినప్పుడు లాజర్ అంతా పూర్తిగా ఏమై ఉన్నాడు? కట్టబడి ఉన్నాడు. ఎలా ఉన్నాడు చెప్పండి? కట్ల చేత చుట్టబడి ఉన్నాడు. కళ్ళు కనిపించట్లేదు, చెవులు వినపడట్లేదు, నోరు కట్టబడి ఉన్నది, కాళ్ళు కట్టబడి ఉన్నవి, చేతులు కట్టబడి ఉన్నవి, నడక లేదు లాజరుకి. అప్పుడు దేవుడు అన్నాడు, బ్రతికించటం అయితే బ్రతికించాను కానీ కట్లయితే మీరు ఇప్పండి అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను బ్రతికించాను కానీ కట్లు విప్పండి ముందు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి కట్టబడి ఉంటారు. చూడండి, కొంతమంది పేకాట కట్టబడి ఉంటారు. అసలు ఎంత సర్వనాశనం అయిపోయినా సరే ఆస్తులన్నీ పోతాయి. ఒక తల్లి నాకు ఫోన్ చేసిందండి. 2-3 చూశాను ఈ మధ్య కాలంలోనే. సేమ్ సిచ్యువేషన్, సేమ్ సందర్భాలు, ఒకే సందర్భాలు. ఒక తల్లి ఫోన్ చేసింది, వేరే ఊరు, కొంచెం అర్జెంటుగా ఇంటికి రండి అయ్యా ఉంది. ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే బాగా ఏడుస్తుంది. ఎందుకమ్మా అంత ఏడుస్తున్నావు? రాత్రి ఏమన్నా దయ్యాలు ఏమన్నా వచ్చి పెడకాళ్ళు వచ్చినాయా, లేకపోతే ఆరోగ్యం బాగలేదంటే కాదయ్యా, పొలమంతా అయిపోతుందయ్యా. ఎందుకు అయిపోయిందమ్మా? ఏం అప్పులు అయిపోయినాయి? చూసారా, షేర్ మార్కెటింగ్ దాంట్లో పడ్డాడంట అబ్బాయి. జాబ్ హోల్డర్, ఉద్యోగస్తుడు. ఉద్యోగం చేస్తూ వచ్చిన డబ్బుతో హ్యాపీగా బ్రతకాల, భార్య పిల్లలు, మంచి ఉద్యోగం, మంచి భార్య, బిడ్డలు. కానీ ఒక రోజున అర్ధరాత్రి సమయంలో తను ఫోన్ చేశాడంట. ఆమె చెప్తుంది నాకు ఫోన్ చేసి, ఇంక నేను చనిపోతానమ్మా, నేను బ్రతకను. అరే ఏమైంది అంతలేకే? ఉద్యోగం ఉంది, మంచి భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, ఎందుకు చనిపోవాలి? ఎందుకు వచ్చింది నీకు ఆలోచన? అబ్బాయి చెప్తున్న మాట, అర్జెంటుగా నాకు 1 ఎకరం పొలం అమ్మి 20-25 లక్షలు తీసుకొస్తే నేను బ్రతుకుతా, లేకపోతే లేదు. చూసారా, నన్ను పట్టుకొని ఏడుస్తుంటే నేనేం చెప్పగలను? ఏం చెప్పగలను? ఉద్యోగం లేనప్పుడు ప్రార్థన చేసాం, ఉద్యోగం వచ్చింది, హ్యాపీగా ఉండాల్సింది, ఎందుకు ఈ ఆలోచన? చూసావా, మళ్ళీ ఇంకొక 2 భార్య భర్తలు ఫోన్ చేశారు. సేమ్ అదే. వాళ్ళ దగ్గరికి వెళ్తే 2 ఏడ్చయ్యా, నా బిడ్డ బ్రతకడయ్యా, మేము కూడా చచ్చిపోదాం అనుకుంటున్నాం. ఏమైంది? ఇదే. ఏమండి, నమ్మద్దు, మనకి దాని యొక్క లొసుగులు తెలియదు. యవనస్తులు అలాంటి ట్రాప్లో పడద్దు. అది కూడా సాతాను కట్టే ఒక కట్లు లాంటివే. ఒక పెద్ద ఆయన నా దగ్గరకు వచ్చాడు ఉదయాన్నే. అటు కారు షెడ్కి వెళ్ళి తీసుకుని వెళ్ళి, అయ్యా కూర్చోమని కూర్చోబెట్టి ఏడ్చాడు. ఏమైందన్నా అని అంటే, నా కొడుకు లక్షలు పెడుతున్నాడు, అయ్యా అప్పులు అయిపోయినాయి, వాళ్ళ ఇంటి మీదకి వస్తున్నారు. ఏందంటే షేర్ మార్కెటింగ్, ట్రేడింగ్. ఎందుకు? అది కూడా ఒక పేకాట లాంటిదే ప్రియమైన దేవుని బిడ్డ. దాంట్లో కూడా పడి చాలామంది ఆ కట్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. అంతే. ఎందుకు ఈ మాటలు చెప్పానంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, కట్టబడినటువంటి గాడిదవు నువ్వు. పేకాటలో కొంతమందిని సాతాను కట్టేస్తాడు, మరి కొంతమంది మరొక వ్యసనములో కట్టేస్తాడు. సాతాను నిన్ను ఎలాగ కట్టు కడతాడో నీకు తెలియదు. కొంతమంది సీరియల్స్కి కట్టు కడతాడు, కొంతమంది సినిమాలకు కట్టు కడతాడు, కొంతమంది రకరకాల దుర్వ్యసనాలుగా కట్లు కడతాడు సాతాను. దానివల్ల ఆ కట్ల నుంచి నువ్వు ఎప్పటికీ బయటకు రాలేనంతగా బంధించబడతావు. నష్టపోతున్న కళ్ళు తెరవలేవు, ఆస్తులు పోతున్న కళ్ళు తెరవలేవు, ఆరోగ్యం దెబ్బతింటున్న కళ్ళు తెరవలేవు, ఎన్ని నిందలు వచ్చిన కళ్ళు తెరవలేవు, ఎన్ని అవమానాలు వచ్చిన కళ్ళు తెరవలేవు. ఎందుకంటే సాతాను నిన్ను అలాగ కట్టేశాడు. ఎవరు విడిపించలేరు నిన్ను. కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నీవు నాకు కావాలి. హల్లెలూయా. ఐ వాంట్ యూ.
ప్రియమైన బిడ్డ, నీవు నాకు కావాలి. నువ్వు చెప్పుకోగలిగింది ఒక్కటే, నువ్వు చేయవలసింది ఒక్కటే. ఏ కట్ల చేత నువ్వు కట్టబడ్డావో గుర్తించగలిగితే చాలు. స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ కట్ల చేత నువ్వు కట్టబడి ఉన్నావో గుర్తించగలిగితే చాలు. సమాధికి పోయేదాకా సాతాను నిన్ను వదిలిపెట్టడు. అందుకే దేవుడు అన్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఇదిగో నేను ఊరేగించబడాలి, నేను రాజుగా కొలవబడాలి, నేను యెరూషలేము వీధుల్లో ఉత్సహించబడాలి. కానీ నాకు కావాల్సింది ఏంటో తెలుసా? కట్టబడిన ఆ గాడిద. ఆ గాడిదని మీరు విప్పి తోలుకొని రండి. ఎవడైనాను మీరెందుకు ఇలాగూ చేయుచున్నారని మిమ్మును అడిగితే అది ప్రభువుకి కావలసి ఉన్నదని చెప్పుడి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న కాలం నీవు ప్రభువుకి కావాలి. నువ్వు ప్రభువుకి కావాలమ్మా. నీవు ప్రభువుకి కావాలి కాబట్టే నీకు మరణం దేవుడు తప్పిస్తున్నాడు. నీవు ప్రభువుకి కావాలి కాబట్టే ఎన్నో ఆపదల నుంచి నువ్వు తప్పించబడుతున్నావు. నువ్వు ప్రభువుకి కావాలి కాబట్టే ఎన్ని ఇబ్బందులు కలిగినా సరే మరలా ప్రభువు నీకు ఆశ్రమిస్తున్నాడు. కల్వరి శిలువలో ప్రాణం పెట్టిన యేసయ్య నాతో చెప్పిన ఒక మాట ఏంటంటే, ఐ వాంట్ యు, నీవు నాకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నాకు కావాలి. ఏం చేసుకుంటావు యేసయ్య నన్ను? నేను వాడుకునేది. నీ ఒక గాడిదగా నా దగ్గరకు వస్తే చాలు. వాడుకునేది నేను. నాకు ఎలా తెలుసు ప్రభా ఇంకా నాతో నువ్వు ఉన్నావని నాకు ఎలా తెలుసు? నాకు రుజువు కావాలని అడిగాను. ఇంకా నాతో ఉన్నావని నాకు ఎలా తెలుసు ప్రభా? నాకు రుజువు ఇవ్వండి ఏదైనా. అసలు నాకు ఎందుకు ఇలా అంటే, నాకు ప్రభు దర్శనంలోకి వచ్చి చెప్పాడు ఒక విషయం, రుజువు చూపించాడు. మొన్న ఒక అతనికి ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా తగ్గలేదండి. తగ్గలేదు. మనిషి సన్నగా అయిపోయాడు. ఈ రుజువు అడిగిన తర్వాత సన్నగా అయిపోయాడు. అసలు నిద్ర పట్టట్లేదు, రాత్రుల్లో పగలు నిద్ర పట్టట్లేదు, ఏమి తినబుద్ధి కావట్లేదు అతనికి. అలా చూస్తుంటేనే దయ్యాలు తిరుగుతూ ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. అతనికే కనబడుతున్నాయి, ఆయనకే కనబడుతున్నాయి, ఇంట్లో తిరుగుతూ ఉన్నాయి. ఇక నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అయ్యా మీరు ఒక్కసారి మా ఊరు రండి అయ్యా అన్నాడు. వెళ్ళాను నేను. అప్పుడు ఒక్కరిని పోతా మళ్ళీ ప్రార్థన చేసేసయ్యా, ఇప్పటికీ నీ నాతో ఉన్నావు అని అనుకుంటే, నన్ను కావాలనుకున్నావుగా, ఒక్క రుజువు చూపించయ్యా. నేను ఇంట్లో అడిగి పెట్టిన తర్వాత ఆయన నాకు చెప్పాలి, ఇల్లు అంతా మారిపోయింది, అవన్నీ పోయినాయి అని ప్రార్థన చేసుకుని వెళ్ళాను. ఏడ్చుకుంటా వెళ్ళానండి. ఒక్కడే ఉన్నాడు, సన్నగా అయిపోయాడు పాపం మనిషి. కూర్చున్నా, అడిగి పెట్టాను. ప్రేమని దేవుని బిడ్డలారా, తర్వాత అతను నాకు చెప్పిన విషయం ఏంటంటే, అయ్యగారు మీరు అడుగు పెట్టారు, నెల రోజులు మించి మేము పడిన బాధ వర్ణనాతీతం. మంచం మీద పడుకుంటే మంచం పైకి లేస్తుంది, మంచం మీద పడుకుంటే మంచం నుంచి కింద పడుతున్నాము. అసలు ఏమైంది అర్థం కావట్లేదు, ఇల్లంతా గలిబిలిగా ఉంది. కానీ మరి ఇప్పుడు ఎలా ఉందన్నాను. అసలు ఆ ప్రాబ్లమే లేదన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రాబ్లమే లేదు. సరే మీ ఆవిడని అడుగుతా ఉండండి అని చెప్పి ఆమెను అడిగాను. నువ్వు చెప్పమ్మా, బ్రదర్ చెప్పేది నిజమేనా అంటే, ఒకళ్ళు చెప్తే చాలదా అని మీరు అనుకోవచ్చు. నాకు కొన్ని రుజువుల కోసం నేను మళ్ళీ అడుగుతూనే ఉంటాను. నా తృప్తి వేరుగా ఉంటుంది. మళ్ళీ తన యొక్క భార్యను అడిగాను. ఆమె కూడా అంది, నిజమేనయ్య గారు, ఆ రోజు మీరు అడిగి పెట్టారుగా, మొత్తం మారిపోయింది, ఇప్పుడు ఆ ప్రాబ్లమే లేదన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి యేసు నిన్ను కోరుకుంటా ఉన్నాడు. నువ్వు వస్తావా దేవుని యొక్క సన్నిధికి? ప్రియమైన దేవుని బిడ్డ,
ఇంకా ఏం జరుగుతుందో చదవండి. వాళ్ళు తత్క్షణమే దానిని ఇక్కడికి తోలుకొని పంపునని అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగాను. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. చాలు, హల్లెలూయా. వెంటనే శిష్యులు వచ్చారు. ఆ గాడిదని విప్పుచుండగా అక్కడున్న వాళ్ళు అన్నారు, ఏంటయ్యా మీరు ఎలా చేస్తున్నారు అని అడిగితే వాళ్ళు చెప్పారు, ఈ గాడిద ప్రభువుకి కావలసి ఉన్నది, దేవుడే చెప్పాడు కాబట్టి గాడిదను మాకివ్వండి అని అడిగితే వాళ్ళు కాముగా మౌనంగా ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి 7వ వచనం, వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. హల్లెలూయా. ఆ గాడిద మీద వారి యొక్క వస్త్రములను వేయగా ఆయన కూర్చుండెను. చాలా పెద్ద విషయం ఉంటుంది అక్కడ. ఎవరు వస్త్రాలు వేశారు? వారి వారి వస్త్రములు వేయగా. నిజంగా ప్రతి మనిషి వస్త్రాలు ఒకే రీతిగా ఉన్నాయా? బైబిల్ గ్రంథములో మలిన వస్త్రములున్నవి, అపవిత్రమైన వస్త్రములున్నవి, ప్రశస్త వస్త్రములున్నవి, తెల్లని వస్త్రములున్నవి, తేజోమయమైన వస్త్రములున్నవి, ఇంకా అనేక రకాలైనటువంటి వస్త్రములున్నవి, దీన వస్త్రములున్నవి. యెహోషువ మలిన వస్త్రాలు తీసేశారు. రకరకాల వస్త్రాలు ఉన్నాయి బైబిల్లో. నా యొక్క వస్త్రం, నాదొక వస్త్రం, మీదొక వస్త్రం. అన్ని రకాల వస్త్రాలు ఒక టైప్ అయితే కాదు. కోపం వస్త్రాలు ఉంటాయి కొంతమందికి, ప్రేమ వస్త్రాలు ఉంటాయి కొంతమందికి, తగ్గింపు వస్త్రాలు ఉంటాయి కొంతమందికి, దీన వస్త్రాలు ఉంటాయి కొంతమందికి, తెల్లగా కడగబడిన వస్త్రాలు ఉంటాయి కొంతమందికి, మురికిగా ఉండే వస్త్రాలు ఉంటాయి కొంతమందికి. ఆ వస్త్రాలు ఎంత మురికిగా ఉన్నాయో ఏమండి, ఎలాంటి వస్త్రములు నీవు కలిగి ఉన్నావో దేవుడిస్తున్న పిలుపు ఏమిటో తెలుసా? నీ వస్త్రములను తీసుకుని వచ్చి అదుగా గాడిద మీద వేయము. దేని మీద వేయాలి? గాడిద మీద. యేసై ఉండి ఈ వస్త్రాలు నాకు వద్దు అన్నాడా? అందరికి ఒకే టైప్ వస్త్రాలు ఉన్నాయ్యా? పట్టు వస్త్రాలు కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఏమో సిల్క్ వస్త్రాలు ఉంటాయి, ఇంకొంతమందికి ఏమో కాటన్ వస్త్రాలు ఉంటాయి. అన్ని రకాల వస్త్రాలు ఒకటేనా? ప్రియమైన దేవుని బిడ్డ, నీ హృదయము నీ యొక్క వస్త్రాన్ని చూపిస్తూ ఉంటుంది. నీ స్వభావము, నీ మనస్సు నీవు ధరించిన వస్త్రములను చూపిస్తూ ఉంటుంది. ఇంకొక మాట చెప్పాలంటే నీ స్వభావము నీ వస్త్రాలకు ఉంటుంది. అందుకే ఎవరు వస్త్రాలు పడితే వాళ్ళ వస్త్రాలు మనం వేసుకోకూడదు. వచ్చేస్తాయి అంతే, చీకట్లు వస్తాయి. నాకు బాగా ఎక్స్పీరియన్స్ అది. చాలామందిని చూశాను. ఆ పాపం వస్త్రాలకు ఉంటుంది. ఎవరి వస్త్రాలు పడితే వాళ్ళ వస్త్రాలు వేసుకోకూడదు. నేను ఒకవేళ ఎవరికైనా ఇచ్చాను అని అంటే మళ్ళీ నేను తీసుకోను, వస్త్రాలు తీసుకోను. ఎందుకంటే వాళ్ళు వేసుకున్న తర్వాత చీకటి ఉంటే చీకటి వస్తుంది, ప్రార్థన ఉంటే ప్రార్థన వచ్చింది. మళ్ళీ వాళ్ళు ప్రార్థనా పరులో కాదు, ఎవరికి తెలుసు? తెలియదు కదా. అందుకే ప్రియమైన దేవుని బిడ్డ, ఒక వస్త్రాలు ఎవరి అయినా సరే మనం వేసుకున్న తర్వాత 3 రోజుల్లో కానీ రాత్రుల్లో కానీ, ఖచ్చితంగా అదే రోజు రాత్రుల్లో కానీ నీకు వచ్చే తలంపులు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చెయ్యి. నీవు వేసుకున్న ఆ వస్త్రాల మనిషి కూడా అలా ఉంటారని నీకు అర్థమైంది. అది 3 రోజుల్లో తెలిసిపోయింది. కొన్నిసార్లు మొదటి రోజు అర్థం కాదు, ఎందుకంటే ప్రార్థన సమయంలో ఉంటావు, అటు ఇటు తిరుగుతావు, నీ పనిలో నువ్వు ఉంటావు, అర్థం కాదు. 2వ రోజు కూడా అర్థం కాదు, 3వ రోజు ఖచ్చితంగా తెలిసిపోయిద్ది. మీరు ప్రయత్నం చేసి చూడండి, నా మాట వట్టిదైతే. అందుకే యేసయ్య అన్నాడు, ఎలాంటి వస్త్రాలైనా పర్వాలేదు, మీ వస్త్రములను తీసుకుని వచ్చి వాటి మీద వేయండి అని దేవుడు చెప్పాడో
చెప్పలేదు కానీ వాళ్ళందరూ తీసుకొని వచ్చి వారి వస్త్రములను ఆ యొక్క గాడిద మీద వేయగా 8వ వచనం, అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరచరి, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరచరి. ఇక్కడ చూసారా, ఏ కొమ్మలను ఉంది, ఏ కొమ్మలైన ఓకే, కొమ్మలను పరచరి. మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును. ఎంత గొప్ప ఆధిక్యత ఆ యొక్క గాడిదకు వచ్చిందో ప్రియమైన తల్లులారా, ఆలోచన చేయండి. యేసు నీ మీదకి వస్తే, యేసు నీ మీద స్వారీ చేస్తే, యేసు నిన్ను కోరుకుంటే, యేసు వద్దకు నువ్వు వస్తే ఈ గాడిదకు వచ్చిన ఘనత నీకు గోడిస్తాడు యేసయ్య. దేవుడు స్వారీ చేశాడు. దేవుడు నా మీద ఎక్కడం వల్ల, మా నాన్న మీద ఎక్కడం వల్ల, మా గాడిద లాంటి మా మీద యేసు ప్రభువారు ఎక్కి స్వారీ చేయటం వల్ల ఈ పరిస్థితి దేవుడు కలుగు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నీ మీద స్వారీ చేస్తే నీ పరిస్థితి మారిపోయింది, నీ జీవన విధానం మారిపోయింది, నీ యొక్క స్టేటస్ మారిపోయింది, నీ యొక్క ఘనత దేవుడు హెచ్చిస్తాడని చెప్పాడు. నీ కొమ్ముని హెచ్చించును, కొమ్ము హెచ్చించబడునని. వస్తావా దేవుని సన్నిధికి? ప్రస్తుతం వచ్చిన పరిస్థితులు జీవితకాలం అంతా ఉంటాయని అనుకోవద్దు తల్లి. ప్రస్తుతం నీకున్న కన్నీరు, ప్రస్తుతం నీకున్న దుఃఖము, ప్రస్తుతం నీకున్న ఆర్థిక ఇబ్బందులు, ప్రస్తుతం నీ చుట్టూ కమ్ముకున్నటువంటి ఆ గాఢంధకారం ఎల్లప్పుడూ అలాగే ఉండదమ్మా. యేసయ్య సన్నిధికి వస్తే ఖచ్చితంగా మారిపోతుంది. హల్లెలూయా. నాకు ఒక మిత్రుడు ఉన్నాడు. చాలాసార్లు నేను మీకు చెప్పాను, టౌన్లో ఏదో ఒక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, పెళ్ళిళ్ళు, దినాలు, ఏ ఫంక్షన్లు ఏ ఒకటి. ఆ ఫంక్షన్ ఎక్కడుందో గుర్తించి, ఆ ఫంక్షన్లో మిగిలిపోయిన అన్నం దొరికితే పర్వాలేదు, అది కూడా దొరకకపోతే ఆ ఇస్త్రాకులన్నీ ఒకసారి వేస్తారు కదా, ఒక 2 బచ్చలు తీసుకుని వెళ్ళి చీకేసినటువంటి ఎముకలు, మిగిలిపోయిన వేస్టేజ్ అంతా ఇస్త్రాకులు పెట్టి పడేసేస్తాం. అదంతా దేవేసుకుని మొత్తం 2 పళ్ళాలను బచ్చలను తెచ్చుకొని తనకు పుట్టిన బిడ్డలకు, తన భార్యకి పెట్టుకొని ఆ రాత్రుల్లో అలా మంచినీళ్ళు తాగి పడుకునేవాళ్ళు. అంత పేద స్థితి. వాళ్ళ ఇల్లు చీరలో, పాత చీరలో, పాత గుడ్లు పెట్టి అల్లుకున్నటువంటి చిన్న గుడిసె. చాలా పేద స్థితి. ప్రియమైన దేవుని బిడ్డ, విషయం కట్ చేస్తే ఒకానొక రోజున నా దగ్గరకు వచ్చాడు. ఒకానొక రోజున వచ్చి, బ్రదర్ అన్నాడు. ఏంటి అన్న, మనం షాట్కి వెళ్ళాలి, మీ చేతులారా చేయాలన్నాడు. ఏం చేయమంటావు స్వామి, వెళ్దాంపా అన్న. నీకు ఇష్టపూర్వకంగా ఒక మంచి కారు నాకు ఇప్పించు అన్నాడు. హల్లెలూయా. నా కాడ ఎక్కడ డబ్బులు, నేనే 2, 3, 10 మందిని పెట్టుకుని సేవ చేసుకున్నాననే డబ్బు మీది కాదన్నా. మిమ్మల్ని ఎందుకు అడుగుతాను నేను, డబ్బు నాదే. ఒకప్పుడు నేను ఎంగిలి ఇస్త్రాకుల్లో మిగిలిపోయిన అన్నం తెచ్చుకొని నా భార్య బిడ్డలకు పెట్టుకొని బ్రతికిన నేను, యేసు క్రీస్తు ప్రభువారు ఈ గాడిద నాకు కావాలని చెప్పి నన్ను కోరుకొని నా మీద స్వారీ చేసి నాకు రక్షణ ఇచ్చి, నాకు సంతోషం ఇచ్చి, నాకు ఈ పరిస్థితి కలుగు చేశాడు. కాబట్టి నేను చాలామంది స్నేహితులు నాకున్నారు, కానీ నీ చేతుల ద్వారా అది పని జరగాలని అనుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి నాతో పాటు రండి అని చెప్పి ఒక కారు కొనిపించుకున్నాడండి. ఒకరోజు నాకు యాక్సిడెంట్ అయింది. ఎన్ని మరణాలో ఇంకా నాకు చెప్పేది కాదు. ఎందుకో దేవుడు తప్పిస్తున్నాడు తెలియదు. మళ్ళీ యాక్సిడెంట్ అయి నేను మంచంలో ఉంటే కారు వేసుకుని వచ్చి, అన్నా పలానా చోట మీటింగ్ ఉందన్నా రావాలన్నాడు. ఏంటి బ్రదర్, మీకు తెలిసి కూడా నన్ను రమ్మంటున్నారు, నేను వచ్చి ఏం చేయగలను, మీతో పాటు హ్యాపీగా ఒక పాట పాడగలనా, కూర్చోగలనా, కుర్చీలో కూడా కూర్చోలేను కదా, ఎందుకు నా దగ్గరికి వచ్చారంటే, అన్నా దేవుడు ఎలా పరిచయం చేశాడో తెలియదు, మీరు ఇంట్లో అడిగి పెట్టారు, వస్తున్నారు, మా కాడ తింటున్నారు, మా పరిస్థితి అంతా మారిపోతూ ఉంది. ఈరోజు నేను మంచి సేవ చేస్తున్నాను, ఒక మంచి స్థాయిలో ఉన్నాను, నా లైఫ్లో చాలామంది ఉన్నారు, కానీ నువ్వు సపరేట్గా అనిపించావన్నా, అందుకే నువ్వు లేకు నేను ఎక్కడికి పోను అని చెప్పి
ఆయనతో పాటు ఇంకో బ్రదర్ ఇద్దరు కలిసి మంచంలో ఉన్న నన్ను చిన్నపిల్లలాగా ఎత్తుకొని, నిజంగా దేవుని సాక్షిగా చెప్తున్నాను, చిన్నపిల్లలాగా ఎత్తుకొని వెనక కూర్చోబెట్టుకొని ఏమండి ఆయన వెళ్ళిన ప్రతి చోటకు తీసుకెళ్ళాడండి. హల్లెలూయా. ఆయన ఒక గాడిద అయితే నేను ఇంకొక గాడిద. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీవు యేసు ప్రభువారు స్వారీ చేయడానికి నీ కట్లను తెంపుకొని రాగలిగితే చాలండి, దేవుడు నీ మీద స్వారీ చేస్తాడు, నిన్ను ఉపయోగించుకుంటాడు, నిన్ను వాడుకుంటాడు, పాత్రగా చేసుకుంటాడు, నిన్ను ఘనపరుస్తాడు, నీ పరిస్థితి అంతా కూడా దేవుడు మారుస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.